నమస్కారం. వాస్తవంగా ఎన్కౌంటర్లో గురైనటువంటి 27 మందితో పాటు కేశవరావు గారి మృతదేహాల్ని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ఈరోజు వాళ్ళకి జోహార్లు తెలియజేసేటటువంటి పరిస్థితికి రాజ్యం తీసుకొచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా గతంలో ప్రభుత్వాలు ఇత్తడి క్రూరమైనటువంటి పనులు చేయడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసేవి. సల్వాజుడులు కానీ, లేకపోతే కింగ్ కోబ్రాలు కానీ, కోబ్రాలు కానీ. కానీ ఈరోజు రాజ్యమే అట్లాంటి సంస్థగా మారుతున్నటువంటి స్థితి మనకు కనబడుతుంది. అంటే ప్రశ్నించేటటువంటి మనుషుల్ని రాజ్యము రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడానికి వైరుధ్యంగా వేరే సంస్థల ద్వారా చేసేటటువంటి స్థితి నుంచి ఈరోజు గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము డైరెక్ట్ గా తనే ఆ పాత్రను తీసుకోవడం అనేటువంటిది ఇది ఎంత దుర్మార్గం అనేటువంటి యావత్ ప్రజానికం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అంటే ఎక్కడైనా కూడా రాజ్యం అనేటటువంటిది ఇంతకుముందు సారు కూడా చెప్పాడు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే స్థానంలో, చట్టబద్ధంగా పరిపాలన చేసేటటువంటి స్థానంలో వాటికి విరుద్ధంగా ఇష్టానుసారంగా వాళ్ళు వ్యక్తులుగా ఏం భావిస్తే అవి చేసేటటువంటి స్థితి రాజ్యంలో కొనసాగుతుందంటే ఈ రాజ్యాన్ని ఏమనాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా. వాళ్ళేదో ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే విప్లవోద్యమాలు లేదా ఉద్యమాలు అనేటువంటివి వాటికి ప్రగతి వ్యతిరేకంగా కొనసాగుతున్నాయనేటువంటి ఒక పిక్చర్ ని ఈరోజు దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజానీకంలో కూడా తీసుకొస్తున్న ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఉద్యమము విప్లవోద్యమం అనేటువంటిది ఏ సమాజంలోనైనా ఎందుకు వస్తుంది, ఎందుకు ఉద్యమం అనేటువంటిది పెళ్ళుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా పుట్టడానికి ఏం పరిస్థితులు ఉంటాయి. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నువ్వు ఈ దేశంలో 85 కోట్ల మంది జనానికి కుటుంబాలకి నువ్వు బియ్యం ఇస్తున్నావు అని ఒక పక్క చెబుతూ ఎదలుగుతుంటున్నావు నువ్వు నేను బియ్యం ఇస్తున్నానని. అంటే ఒక మనిషికి స్వయంగా బ్రతికించేటటువంటి స్థితిని కల్పించలేవా? కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ దేశంలో కొనసాగుతుంటే దాన్ని ఇవ్వలేనటువంటి నువ్వు డిబేట్ చేయకుండా నువ్వు డిబేట్ చేయి ఎందుకు విప్లవం వచ్చిందో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నేను చర్చలకు సిద్ధమని. నీ ఎందుకు పుట్టిన విప్లవం మాట్లాడు. నీ దగ్గర అధికారం ఉంటే, నీ దగ్గర సాధికారత ఉంటే, నీ దగ్గర లెక్కలుంటే నువ్వు చెప్పు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అనేటువంటిది. ఇది కూడా యావత్ ప్రజానికం ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే దేశంలో ఉండేటటువంటి బిడ్డల్ని కాల్చి చంపి బయటి వాళ్ళ ఆనందాన్ని చూసేటటువంటి పరిస్థితి రోజు కొనసాగుతుంది. అంటే ఎవరో కార్పొరేట్లకు, ఎవరో కొంతమంది సంపదవంతులకు ఈ మొత్తం ఖనిజాలని, ఈ దేశంలో ఉండే సంపదనంతా కూడా మీరు చూడండి, లెక్కలు చూడండి. అసలు మొత్తం ఈ కాలంలో అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రపంచంలో 10లో 1, 2, 3గా మారుతున్న స్థితి ఉంది. అంటే ఒక పక్కనేమో దరిద్రం అనేటువంటిది మొత్తం 80% ప్రజలు దరిద్రంలో ఉంటే కొంతమంది మాత్రం 10%లోకి ప్రపంచ సంపన్నంగా మారుతున్నారు. అంటే ఈ దేశం ఏం జరుగుతున్నది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. అంటే నువ్వు ట్రంప్ చెప్తే ఏంటో దేశంలో ఉండేవాడు చెప్తే వినవు. ఇది ఎంత వైరుధ్యంగా ఉన్నది. వాళ్ళు ఏం కోరుతున్నారు? ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని కోరుతున్నారు. ఈ దేశంలో ఉండే అంటే మార్గం వేరు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. కానీ నువ్వెవరు? రాజ్యాంగ పరిపాలన చేసేటటువంటి మనిషివి, చట్టబద్ధంగా పరిపాలన చేయవలసినటువంటి మనిషివి. నువ్వు వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి నేను అట్లా చేస్తాను అంటే నీకేం స్వభావం ఉన్నట్టు, రాజ్యానికి ఉన్నటువంటి స్థితి నీకేడ ఉన్నట్టు? అంటే ఇది చాలా ఓపెన్ గా, రియాలిటీగా చాలా నగ్నంగా కనబడుతున్నటువంటి స్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలే కాదు సమాజము ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అభివృద్ధి అనేటటువంటిది కొంచెం సంక్షేమ పథకాలతో, కొన్ని పెన్షన్లతోటే ఉండేది కాదు. ఈ దేశంలో ఉండే సంపదలో వాటా కావాలనేటువంటి డిమాండ్తో కొనసాగుతున్నటువంటి ఉద్యమంగా దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు చాలా, హైకోర్టు కూడా ఆ మృతదేహాలను ఇవ్వండి అనలే, మీరు పోయి మాట్లాడుకోండి అని అంటుంది. నువ్వు నిన్నటిదాకా అనేక తీర్పులు ఇచ్చినటువంటి స్థితి. అంటే ఒక రోజు నువ్వు కనుక మార్చేస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఎంత కుట్రపూరితంగా
ఈరోజు మళ్ళీ హైకోర్టుకు పోతారనేటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రే వాళ్ళు కాల్ చేయటం అనేటువంటిది ఇది ఏ నీతి, ఏ రకమైనటువంటి నీతిని సమాజంలో నెలకొల్పుతున్నాం అనేటువంటి ఇది ఒక నేరస్థమయమైనటువంటి సమాజంగా ఇది కొనసాగుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి వీల్లేదు. ఇప్పుడు సమాజం స్పందించాలి, అన్ని పార్టీలు స్పందించాలి. ప్రశ్నించే మనుషుల్ని, ప్రశ్నించే తత్వాల్ని పెంచే వైపుగా, అంటే ఈరోజు ఆ మృతదేహాన్ని ఇస్తే ఏమైతే ఎవరైనా అనుకోవచ్చు, కానీ సమాజం అంతా ఒక ప్రశ్న పుడుతుంది. ఒక ఆల్ ఇండియా లీడరు ఈరోజు నడి రోడ్డు మీద ఆయన మృతదేహం పోతూ ఉంటే ఇతను ఎందుకు మరణించాడనేటువంటి భావన అందరి కళ్ళల్లో చెమ్మగిలటానికి, అది ఒక ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఇవ్వకుండా చేసే కుట్ర ఒకటి జరిగింది. అందుకనే మా పార్టీగా సిపిఎంఎల్ మాస్లైన్గా ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి శాంతి చర్చ జరపాలి, కగారును ఆపాలనేటువంటిది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.